మనం తోటకూరని ఏ విధంగా తీసుకున్నా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మనం ఈరోజు తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిర్చి చీల్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన తోటకూరను కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 గ్లాస్ వాటర్, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ విధంగా పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఎర్రగా వేగితేనే ఈ తోటకూర పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు పోపు బాగా ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు మనం మెదుపుకున్న తోటకూరని కూడా ఇందులో వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తోటకూర రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ తోటకూర పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.